ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. చేతి కర్ర మొదలు మీద యాకోబు ఎందుకు ఆనుకున్నాడు అని చాలా మంది వ్యాఖ్యానకర్తలు చాలా రకాలుగా వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. కొందరు ఏమన్నారంటే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి నేల మీద వంగి నమస్కారం చేయలేక మరి చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించి ఉంటాడు అని. మరికొందరు తన చేతి కర్ర తన అధికారమునకు సూచనగా ఉంది కాబట్టి దేవుని ఎదుట తన్ను తాను అప్పగించుకుంటూ లేదా తన్ను తాను సబ్మిట్ చేసుకున్నాడు, తన అధికారాన్ని గివప్ చేశాడు అనేది వారి అభిప్రాయం. ఇంకొంతమంది ఏమన్నారంటే చేతికర్ర ఈ లోకంలో యాకోబు తన జీవితంను లేదా తన జీవిత యాత్రకు సాదృశ్యంగా ఉంది. మరి ఆయన దానిని ఆ అవసాన కాలంలో దేవునికి అప్పగించుకుంటూ దేవుని ఆరాధించాడు అనేది వాళ్ళు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ యాకోబు తన అవసాన కాలమందు దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. ఇంకేం తెలుసుకున్నాడు అంటే దేవుడు గతంలో స్తుతించుటకు పాత్రుడే, వర్తమానంలో స్తుతించుటకు పాత్రుడే, భవిష్యత్తులో కూడా స్తుతించి ఆరాధించుటకు దేవుడు పాత్రుడు అనే విషయాలు ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే తన్ను తాను ఎంతో తగ్గించుకొని తన శరీర భంగిమను కూడా దేవుని ఎదుట ఆ రెండు చేతులను ఆ కర్ర రెండు చేతులతో కర్రను పట్టుకొని తనను వంచి దేవుని ముందు నమస్కారం చేశాడు. అంటే తన భంగిమ ద్వారా కూడా దేవుణ్ణి మరి తగ్గించుకొని ప్రార్థించాడు. ఇక్కడ యాకోబు అవసాన కాలంలో ఉన్నప్పుడు చాలా విషయాలు ఆయన మరి తన జీవితంలో జరిగిన సంఘటనలను నెమరు వేసుకొని ఉంటాడు, పోసుకొని ఉంటాడు. ఏ రీతిగా తన తండ్రిని తాను మరి మోసగించాడు జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. తర్వాత తన మామయ్య అయిన లాబాను అతని కుమారులు తనని ఎలా మోసగించారో ఆయన జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. ఇవన్నీ కూడా మర్చిపోలేని సంఘటనలు తన జీవితంలో. తర్వాత అవన్నీ కూడా తన యొక్క ఒక అద్దంలో ఒక వ్యక్తి చూసుకున్నట్టుగా అవన్నీ తన ముందు మరి దృశ్యములు కనపడి ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా తర్వాత కాలంలో ప్రతి వారి జీవితంలో కూడా తర్వాత కాలంలో అవన్నీ కూడా మరి పాపములన్నీ కూడా మనల్ని పట్టుకుంటాయి. ఎప్పుడంటే మన జ్ఞాపకం వస్తుంటుంటాయి. మనము చేతికర్రతో నడిచినప్పుడు కావచ్చు, చైర్లో కూర్చున్నప్పుడు కావచ్చు, బెడ్ పైన పడుకున్నప్పుడు కావచ్చు, నేను ఎందుకు అలా చేశాను, నేను ఎందుకు అలా ప్రవర్తించాను, ఎందుకంత పిచ్చిగా నేను ప్రవర్తించాను అనే రీతిగా మనము మరి కొన్నిసార్లు ఆలోచించి దేవుని ఎదుట అలా చేయాల్సింది కాదు, నేను అలా ప్రవర్తించింది కాదు, నేను అంత పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కాదు అని దేవుని ఎదుట మరి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించగలుగుటకు దేవుడు మనకు సమయం అనుగ్రహిస్తాడు. ఇక్కడ యాకోబు కూడా అదే జరుగుతున్నది. తన జీవిత కాలంలో చేసినటువంటి వాటి అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. చివరి కాలంలో మరి ఖచ్చితంగా దేవుని నన్ను నేను సబ్మిట్ చేసుకొని ఆయన నేను ఆరాధిస్తాను అని దేవుని సన్నిధిలో ఇక్కడ మరి ఆయన పశ్చాత్తాప పూర్వకంగా ప్రార్థించి ఉంటాడు. దేవుని సన్నిధిలో ఆయన నమస్కారం చేసి ఉన్నాడు. ఇక్కడ మనము మన జీవితంలో కూడా ఆయన జీవితంలో మరి యాకోబు జీవితంలో ఆయన దేవుని ఆరాధించినప్పుడు చాలా దేవుడు మరి ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. ఆయన పాపములన్నింటినీ కూడా దేవుడు పవిత్రపరిచాడు. దేవునితో తన సంబంధం మరలా మరి రిస్టోర్ చేసుకోగలిగినాడు. ఎందుకంటే దేవుడు ఆయన పాపములను క్షమించాడు కాబట్టి. ఎప్పుడైతే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన పాపములను క్షమించి మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు కాబట్టి మరి దేవుడు ఇక్కడ యాకోబు జీవితంలో ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరి ఆ ఉద్దేశ ప్రకారమే యాకోబును అనేకమైనటువంటి దశల వారీగా
మరి ఆయన నడిచినప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా యాకోబుని విడిచిపెట్టలేరు. యాకోబు చాలా సార్లు దేవునికి దూరంగా జీవించినప్పటికీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా యాకోబుని విడిచిపెట్టలేదు. అబ్రహాముతో ఈ ఇస్సాకులతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని దానిని యాకోబు ద్వారా కొనసాగించుకున్నాడు. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి మన జీవితాలలో కూడా చాలా సార్లు మనం దేవుని మర్చిపోయిన క్షణాలు ఉన్నవి, దేవునికి దూరంగా జీవించిన క్షణాలు ఉన్నవి, దేవునికి దూరంగా పారిపోయిన క్షణాలు ఉన్నవి, దేవునికి ఇష్టం లేని రీతిగా మనం ప్రవర్తించిన క్షణాలు ఉన్నవి, దేవునికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకొని ఆయనను బాధ పెట్టిన క్షణాలు కూడా ఉన్నవి. ఏమైనప్పటికీ దేవుడు యాకోబు జీవితంలో ఆయనను క్షమించి పవిత్రపరిచి తనతో సంబంధమును మరి పునర్నిర్మించుకున్నాడు, పునరుద్ధరించుకున్నాడు. అదే రీతిగా మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా పవిత్రపరుస్తాడు, మన ప్రార్థన కూడా వింటాడు, మనలను కూడా ఆయన తన మరి కృపను బట్టి రిస్టోర్ చేసుకుంటాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఏం చేద్దాము? మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించుదాము, ఆరాధించుదాము, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాము. ఏ రీతిగా యాకోబు అయితే దేవుని నమస్కరించాడు, మనము మన హృదయపూర్వక స్తుతి ఆరాధన ఆయనకు సమర్పించుదాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. మా పాపములను మేము ఒప్పుకున్నప్పుడు నాయన నీవు మమ్మల్ని క్షమించటమే కాదు, మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నావు, మమ్మల్ని దీవిస్తున్నావు, మమ్మల్ని పవిత్రపరుస్తున్నావు నాయన. నీ సన్నిధిలో మమ్మల్ని మరలా రిస్టోర్ చేసుకుంటున్నావు. అట్టి కృపను ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరికీ మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.